వెల్కమ్ టు చెస్ ఫర్ బిగినర్స్ పార్ట్ 2. ఇప్పుడు నార్మల్గా చెస్లో సపోజ్ మీరు టాస్ గెలిచినా కానీ మీరు బ్లాక్ తీసుకుంటారా వైట్ తీసుకుంటారా అంటే మీరు కన్ఫర్మ్ వైట్ తీసుకోండి. ఎందుకంటే వైట్కి 10% ఛాన్స్ ఎక్కువ ఉంటుంది విన్ అవ్వడానికి. సపోజ్ వైట్ ఇంకా బ్లాక్ వైట్లో మంచి మూవ్స్ వచ్చేసి స్టార్టింగ్ నేనైతే రికమెండ్ చేస్తున్నా. ఈ 2 పాయింట్స్ 2 బ్లాక్స్కి ఫ్రంట్కి తీసుకోవడం మంచి మూవ్. ఎందుకంటే సపోజ్ మీరు ఫస్ట్ టైం ఈ పాన్ని తీసింటారు బయటికి 2 బ్లాక్స్, అప్పుడు మీరు నెక్స్ట్ మూవ్లో మీ అపోనెంట్ ఈ మూవ్ చేసింటే అప్పుడు మీరు ఈ రుక్కుని బయటికి తీసుకురాకుండా మీరు అడ్డుకుంటారు. అందుకే ఒక మంచి మూవ్. ప్లస్ మీరు నీ క్వీన్ని డెవలప్ చేసుకోవడానికి బయటికి దారి వస్తుంది బాగా. నెక్స్ట్ అనదర్ మూవ్ ఈజ్ దిస్ మూవ్. ఇప్పుడు ఈ మూవ్ కూడా అట్లనే సేమ్. ఇక్కడ నార్మల్గా బయటికి తీసుకురావాలనుకుంటే మనం ఆపచ్చు. నెక్స్ట్ వచ్చేసి అనదర్ వన్, మన క్వీన్ వచ్చేసి పాన్ని సేవ్ చేస్తూ ఉంటుంది, అంటే డిఫెండింగ్ సేవింగ్. సపోజ్ నార్మల్గా ఇప్పుడు యాడ్ చూపిస్తాను. ఫస్ట్ నేనైతే ఈ పాన్ని అయితే నేను ఫ్రంట్కి తీస్తా. సపోజ్ నా అపోనెంట్ కూడా ఆ పాన్ని ఫ్రంట్కి తీస్తే మంచి మూవ్ వచ్చేసి ఈ దాన్ని ఇటు సైడ్ ఈ పాన్ని అటు సైడ్ పంపిస్తే మంచి ఒక గ్రేట్ మూవ్ అవుతుంది. ఎందుకంటే సపోజ్ ఒకవేళ అపోనెంట్ పాన్ తీసేసుకుంటే మన పాన్ని తీసేసుకుంటే ఈ పాన్ కూడా ఈ పాన్ ఇక్కడ పెడితే అప్పుడు మనం మంచిగా డెవలప్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఎట్ సైడ్ నుంచి అయినా కానీ ఆపవచ్చు. సపోజ్ తన పాన్ని ముందరికి జరిపినా కానీ మనం క్యాప్చర్ చేసేస్తాం. ఒకవేళ తన పాన్ని ముందరికి జరపకుండా ఇక్కడనే ఉంచున్నా కానీ మన బిషప్తో దాన్ని తినేయచ్చు. అప్పుడు మన బిషప్ డెవలప్ అవుతుంది, ఇంకా ఒక పాన్ క్యాప్చర్ అయినట్టు ఉంటుంది. ఒకవేళ తన పాన్కి డిఫెన్స్ లాగా చేయాలనుకున్నా కానీ అది చేయలేరు. ఎందుకంటే సపోజ్ ఇటు సైడ్ నైట్ని తీసుకొచ్చినా కానీ అది ప్రొటెక్ట్ చేయలేకపోతుంది, అది దూరం ఉంది కాబట్టి పాన్. ఇక్కడ కన్ఫర్మ్ ఖచ్చితంగా తన పాన్ వచ్చేసి ఖచ్చితంగా లూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన అపోనెంట్ ఇప్పుడు సపోజ్ నేను ఈ మూవ్ చేసింటాను, మన అపోనెంట్ ఒకవేళ ఈ మూవ్ చేస్తే మనం అప్పుడు ఏం చేయాలి? వన్ ఆఫ్ ది బెస్ట్ మూవ్స్ వచ్చేసి ఈ సైడ్ మూవ్. ఒకవేళ తను ఈ పాన్ తీసుకుంటే మనం బిషప్తో తినేయచ్చు. ఒకవేళ తను ఈ పాన్ తీసుకుంటే మన క్వీన్తో చంపేయచ్చు. మనకి డెవలప్ అవుతుంది క్వీన్, ప్లస్ ఇంకా పాన్ క్యాప్చర్ కూడా అవుతుంది. ఇది ఒక మంచి. ఒకవేళ మనమే మనం సపోజ్ బ్లాక్ అనుకుందాం, అతను ఈ మూవ్ చేసింటాడు. అప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ మూవ్స్ వచ్చేసి ఏదాన్ని చంపకుండా ఫ్రంట్ సైడ్కి వెళ్ళడం ఒక మంచి బెస్ట్ మూవ్. దాని తర్వాత అయినా కొద్దిగా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ నైట్స్ ఓపెనింగ్. ఈ నైట్ ఓపెనింగ్లో సపోజ్ ఇదాన్ని ఓపెన్ చేసింది. నెక్స్ట్ ఈ నైట్ ఓపెనింగ్లో మనం ఈ నైట్ ఇటు సైడ్ పంపిస్తే అది అటాకింగ్ చేస్తుంది పాన్ని. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారు? అపోనెంట్ ఏం చేస్తాడంటే ఈ నైట్తో వచ్చేసి డిఫెండింగ్ చేస్తాడు తన పాన్ని. నెక్స్ట్ వచ్చేసి మనం కూడా డిఫెండింగ్ చేస్తాం. మనం పాన్ని డిఫెండింగ్ చేయడానికి మనం కూడా ట్రై చేస్తాం. అతను ఇప్పుడు మన పాన్ అటాకింగ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎప్పుడైతే ఈ స్క్వేర్ షేప్లో నైట్ వస్తాయో దాన్ని నైట్స్ ఓపెనింగ్ అంటారు.
ఇట్స్ ఓపెనింగ్. నెక్స్ట్ ఇంకోటి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవ్స్ వచ్చేసి, సపోజ్ మన నైట్ ఇట్లా జరిపింటాం మనం. సపోజ్ నెక్స్ట్ వాళ్ళు మన ట్రిక్ని మనం విని ట్రై చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ మూవ్, జస్ట్ ఇగ్నోర్ దెమ్ అండ్ గోరో ముందరికి వెళ్తే సరిపోతుంది. దాని తర్వాత వాళ్ళు ఇప్పుడు సపోజ్ మనం నెక్స్ట్ మనం కింగ్ని ఎక్కువ అటాకింగ్ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఎక్కువ నైట్, ఎందుకంటే నైట్ ఒక టైప్ ఆఫ్ నైట్కి ఒక టైప్ ఆఫ్ ఉంటుంది. సపోజ్ నైట్ ఇక్కడ ఉంది, ఇప్పుడు నైట్ వచ్చే సపోజ్ క్వీన్ ఇక్కడ ఉంది అనుకుందాం, ఎట్లా ఇక్కడ పెడదాం. సపోజ్ ఇప్పుడు దీన్ని ఒక ఫోర్క్ అంటాం, ఎందుకంటే ఒకటే పీస్ 2 పీసెస్ని అటాకింగ్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఎట్లయినా కానీ ఏదో ఒకటి లూజ్ అవుతుంది, ఎందుకంటే ఇది జరిపితే ఇది లూజ్ అవుతారు. నెక్స్ట్ ఇది ఎట్లా దీన్ని జరపలేము. ఇంకా సపోజ్ ఇదే ఏదైనా లూజ్ అవ్వచ్చు, అందుకే దీన్ని 4 కట్టాము. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe for next video. Subscribe for more videos.